హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అంబలి పాలన్నం లేదా పెరుగన్నం సంబంధించినటువంటి వీడియోని మనం చూద్దాం. మన యొక్క ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా గ్రామీణ ప్రాంతంలో వెనకటి నుంచి వస్తున్నటువంటి విధానం ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో అల్పాహారం. ముందుగా మనం పాలు కాగబెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నటువంటి పాలుని మనం ఒక కుండ తీసుకొని ఆ కుండలో పోసుకోవాలి. ఈ పాలు మొట్టమొదటిగా చూడండి, పాలు కుండలో పోసుకోవాలి. పాలు చల్లార్చుకొని కుండలో పోసుకున్న తర్వాత ఈ పాలల్లో మనం ఏం చేయాలంటే పెరుగు వేసుకోవాలి. ఎందుకంటే ఉదయం అయ్యేసరికి తోడుకోవాలి కాబట్టి. మనం ఇప్పుడు మనం పాలల్లో పెరిగేసాం కాబట్టి దీన్ని మంచిగా తిప్పుకోవాలి, బాగా కలవాలన్నమాట. ఎందుకంటే ఉదయం అయ్యేసరికి ఇది తోడుకోవాలి. ఇలా చేసినటువంటి దాంట్లో మనం ఏం చేయాలంటే రాత్రిపూట అన్నం తిన్న తర్వాత రాత్రిపూట మిగిలినటువంటి అన్నాన్ని ఉదయకాల సమయంలో అల్పాహారంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇది మన యొక్క ఆరోగ్యానికి ఎంతో మంచిది. గ్రామీణ ప్రాంతాలలో ఎప్పటి నుండో ఈ విధానాన్ని పాటిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఇవాళ రాత్రిపూట మిగిలినటువంటి అన్నాన్ని మనం ఏం చేసుకోవాలంటే రాత్రిపూట మిగిలినటువంటి అన్నాన్ని మనం ఎవరు ఎంత ఆహారం తీసుకుంటారో అంత అల్పాహారం మనం దీంట్లో వేయాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం రాత్రిపూట మిగిలినటువంటి అన్నాన్ని మనం ఏం చేస్తున్నామంటే పాలు పోసి కుండలో పెరిగేసినటువంటి దాంట్లో ఈ అన్నాన్ని మనం కలుపుకుంటున్నాం అనమాట. రాత్రిపూట ఉదయం అయ్యేసరికి ఇది దగ్గరికి వచ్చి మంచిగా మనకి ఉంటుంది. ఇలా పెట్టుకున్నటువంటి ఆహారంలో మనం ఏం చేయాలంటే దీన్ని పాలన్నం అంటారు, పెరుగన్నం అంటారు. ఆయా ప్రాంతాల్లో ఆయా రకాలుగా పిలుస్తారు. పాల అంబలి అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ తీసుకొని, ఉల్లిపాయ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే నిలువు కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నిలువు కట్ చేసి మళ్ళీ అడ్డంగా కట్ చేయకూడదు. చాలామంది ఉల్లిపాయ దానిపైన వేసుకొని కూడా తింటారు. కాకపోతే మనకు కొంచెం వెరైటీగా ఉంటుందని ఉల్లిపాయ ముక్కలు కోసి మనం ఏం చేస్తున్నాం, ఉల్లిపాయ ముక్కలు కోసి ఈ విధంగా చిదిపి
చిదిపి పాలలో కలుపుతాం. ఇది రాత్రంతా నానబెట్టిన తర్వాత ఉదయం అయినప్పుడు ఏదైనా పచ్చడి వేసుకొని తింటే ఆ యొక్క టేస్టే వేరు. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు కోసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. అవసరమైతే మనం కొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు. తగిన నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపినటువంటి మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే ఇలా కలిపినటువంటి ఆహారాన్ని ఒక ప్లేట్ పెట్టుకొని రాత్రంతా దీన్ని అలా ఉంచాలి. ఉదయం మనం తిందాం. ఇదిగోండి, రాత్రిపూట మనం పాలు పోసి పెరిగేసి అన్నం వేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసి మనం కలుపుకున్నటువంటి అన్నం ఇది. ఎందుకంటే మరీ ఎక్కువ పోయలేదు నేను, కారేటట్టు. చూడండి, ఇప్పుడు ఇది కలుపుకుంటున్నాను అనమాట. మరీ ఎక్కువ పోయలేదు, ఎందుకంటే మనం చేతితో తింటున్నప్పుడు కరెక్ట్గా ఉండాలన్నమాట. అదేంటంటారా, చేతితో కలుపుకొని బాగా మనం ఇదిగోండి బాగా కలుపుకోవాలి పెరుగన్నం. ఎండాకాలంలో ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. ఈ ఆహారం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఉదయకాల సమయంలో అల్పాహారంగా తీసుకుంటారు. విలేజ్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ సీక్రెట్. చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఈ ఆహారం. ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, వేడి తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ఆహారం శరీరానికి కూడా శక్తి ఉంటుంది. ఎక్కువసేపు తొందరగా మనకి ఆకలి అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఉదయకాల సమయంలో మామూలుగా టిఫిన్ చేస్తుంటే త్వరగా ఆకలేదు, కానీ ఈ యొక్క హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఆకలి అవ్వదు. దీంట్లో మనం మామిడికాయ కారం కానీ, తర్వాత టమాటా పచ్చడి కానీ, గోంగూర పచ్చడి కానీ, ఏ పచ్చడి అయినా మనం వేసుకొని మనం నంచుకొని తినవచ్చు. ఇదిగోండి, నేనైతే గోంగూర పచ్చడి వేసుకున్నాను అనమాట. ఇంకోటి గోంగూర పచ్చడి, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నెయ్యి వేసుకోకూడదు. నెయ్యి వేసుకుంటే మనకి దప్పికైంది. చూడండి ఇప్పుడు నెంబర్ 1 ఉందన్నమాట ఈ ఆహారం. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ మరియు కుకింగ్ వీడియోల కొరకు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. మరొక వీడియోతో మీ ముందుకు. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.